ఒక్క నమ్మకం మీ విధిని కూడా మార్చగలదు. అవమానం మీ జీవితాన్ని ఆపేస్తుందా, లేదా అదే మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుందా? అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు ఉత్తానపాదుడు. ఆయనకు 2 భార్యలు. కాని ఆ రాజుగారికి చిన్న భార్య సురుచి అంటేనే ఎక్కువ ప్రేమ. ఆవిడ మాటే ఆ రాజ్యంలో వేదం. ఇక పెద్ద భార్య సునీతి మాత్రం పేరుకే రాణి. కాని రాజుగారి ప్రేమకు మాత్రం దూరం. అయితే ఇక్కడ అసలు కథ ఆ పెద్ద భార్య కొడుకుది. ఆ పసివాడి పేరు ధ్రువుడు. వయసు 5 ఏళ్లే. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో తండ్రి ప్రేమ కోసం పరితపించిపోయేవాడు ఆ చిన్నారి. ఒకరోజు రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉండగా ధ్రువుడు పరుగుపరుగున వెళ్లి నాన్న ఒడ్లో కూర్చోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన సవతి తల్లి సురుచికి కోపం నశాలానికి అంటింది. అందరూ చూస్తుండగానే ఆ పసివాడ్ని చేతితో ఈడ్చి కిందకు తోసేసింది. పైగా ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నీకు లేదు. నా కడుపుల పుట్టి ఉంటేనే నీకు ఆ అదృష్టం దక్కేది, పో అని ఛీ కొట్టింది. పువ్వులాంటి ఆ పసివాడి మనసు ఆ మాటలకు ముక్కలైపోయింది. ఏడుస్తూ తన సొంత తల్లి దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. కొడుకు కన్నీళ్లు చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కాని ఆమె నిస్సహాయురాలు. కన్నీళ్లు తుడుస్తూ, నాయనా, మన రాతను మార్చగలిగే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉంది. ఆ నారాయణుణ్ణి నమ్ముకో అని చెప్పింది. అంతే, ఆ తల్లి మాట ఆ పసివాడిలో ఎక్కడలేని ధైర్యాన్ని నింపింది. 5 ఏళ్ల వయసులో కనీసం భయం కూడా తెలియని ఆ పసివాడు దట్టమైన అడవి బాట పట్టాడు. క్రూర మృగాలు ఉన్నా, ఎండవానలు ఇబ్బంది పెట్టినా కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అంటూ ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆ చిన్నారి పట్టుదలకు ముల్లోకాలు కదిరిపోయాయి. చివరికి ఆ శ్రీమన్నారాయణుడే దిగిరాక తప్పలేదు. సాక్షాత్తు ఆ దేవుడే ప్రత్యక్షమై, ధ్రువా, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ధ్రువుడు, నాకు రాజ్యాలు వద్దు, డబ్బు వద్దు స్వామి. నన్ను ఎవరూ అవమానించలేని, ఎవరూ తాకలేనంత ఎత్తైన స్థానం కావాలి అని కోరుకున్నాడు. దానికి ఆ భగవంతుడు, తదాస్తు, ఈ విశ్వం ఉన్నంతకాలం ఆకాశంలో కదిలిపోని ఒక నక్షత్రంగా నువ్వు వెలిగిపోతావు అని వరమిచ్చాడు. అందుకే ఈరోజుకి మనం ఆకాశం వైపు చూస్తే ఉత్తరం దిక్కున ప్రకాశవంతంగా మెరుస్తూ ఒక నక్షత్రం కనిపిస్తుంది. అదే ధ్రువ నక్షత్రం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, వయసు, బలం ముఖ్యం కాదు. మనమీద నమ్మకం, ఆ దేవుడి మీద భారం వేసి గట్టిగా ప్రయత్నిస్తే ఈ లోకం తలదించుకునేలా మనం గెలవచ్చు. నమ్మకమే నిజమైన బలం.